ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుక పూజయామి. రమణప్రియ పురాణం 75 మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం. శ్రీ రమణుల వారి శిష్యుల్లో ఒకరైనటువంటి శ్రీ పాపాజీ గారి గురించి ఈరోజు మనము తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి గులాబీ గురించి తెలుసు. దాని గుణాన్ని ఆస్వాదించాలంటే దాని గురించి విస్తృతమైన వర్ణన చేయాల్సిన అవసరమే లేదు. దాని పరిమళం వల్ల, తాజాదనం వల్ల దానికి విలువ లభించింది. ఆ విధంగానే పాపాజీని గురించి అందరూ ఎరుగుదురు. నేను చెప్పబోయే దాంట్లో కొత్త విషయం ఏమీ ఉండకపోవచ్చును, కానీ ఒక గులాబీని మీరెన్నిసార్లు చూసినప్పటికీ అది దాని తాజాదనాన్ని కోల్పోనట్లు, ఆసక్తిని కోల్పోకుండా పాపాజీని గురించి ఎన్నిసార్లైనా మీరు చదవచ్చు. అరుణాచలుని గురించిన సత్యము, నేను యొక్క స్వరూపము ప్రపంచమంతా వ్యాప్తి కావలసి ఉంది. ఇదియే తండ్రి అగు అరుణాచలునిచే ఆయన కుమారుడైన రమణ మహర్షికి ఇవ్వబడిన ఆజ్ఞ. సెప్టెంబర్ 1, 1896న ఆయన తన వద్దకు వచ్చిన నాటి నుండి ఆయనను పదిలంగా తన హృదయానికి హత్తుకునే ఉన్నారు. అరుణాచలుడు మౌనంగా ఉండటం, తన స్థానం నుండి కదలక స్థిరంగా ఉండుటయే అరుణాచలుడు తనకిచ్చిన ఉపదేశంగా భావించారు రమణులు. అందుచే ఆయన తాను శరీర త్యాగం చేసే వరకు, అంటే 14 ఏప్రిల్ 1950 వరకు అక్కడే ఉండిపోయారు. విషయం ఇలా ఉంటే ఆయన అరుణాచలుని సందేశంను ప్రపంచవ్యాప్తంగా గావించేదెలాగూ? ఆయన పాత భక్తులే వారి రచనల ద్వారా, వారి భౌతిక ఉనికి ద్వారా ఆత్మ చైతన్యమైన నేను యొక్క స్వరూపమును ప్రపంచవ్యాప్తం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. భగవాన్ నిర్యాణం అనంతరము 3 ప్రముఖ వ్యక్తులు ఈ సత్యాన్ని ప్రపంచమంతటా వ్యాప్తి చెందించే కార్యక్రమాన్ని చేపట్టారు. వెలుగును విరజిమ్మే తన రచనల ద్వారా ఆర్థర్ ఆస్బోర్న్ ఆత్మ విచారణ ద్వారా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందవచ్చుననే సత్యాన్ని వ్యాపింపచేశారు. రాబర్ట్ ఆడమ్స్ మరియు పాపాజీ అనే ఇరువురు భక్తులు భగవాన్ బోధలను తమ సత్సంగాల ద్వారా వ్యాప్తి చేశారు. అనుభవమును పొందేలా తోడ్పడ్డారు. లెక్కలేనంతమంది భక్తులు అహం స్ఫురణ అనుభవమును, నేనే సత్యమును అనే అనుభవమును పాపాజీ, ఆడమ్స్ మరియు కొందరు ఇతరుల సమక్షంలో పొందారు. మానవుడు చీకటిలో తడుముకుంటూ వెలుగే తానై ఉన్న భగవంతుని చేరుకొనుటకు ఒక ఆధారం యొక్క అవసరం కలిగి ఉంటాడు. ఆ ఆధారమే సద్గురువు. ఆ సద్గురువే ఒక మహనీయుడు లేదా మహర్షి రూపంలో మానవాళికి దైవత్వం యొక్క రుచిని తెలియజేయటయే తన ప్రధాన కర్తవ్యంగా కలిగి ఉంటాడు. దైవం యొక్క దూతలు యేసుక్రీస్తు, రామకృష్ణ పరమహంస, భగవాన్ రమణ వంటి అనేక మంది మహనీయుల రూపంలో వస్తారు. వారు మరికొందరి దూతల సాయంతో మానవులు దేవుని మరింత సులభంగా చేరుకునేట్లు మరియు మానవునికి దైవానికి మధ్యన మరింత దృఢమైన బంధం ఏర్పడినట్లు చూస్తారు. యేసుక్రీస్తు, సెయింట్ పీటరు, సెయింట్ జాన్ మరియు ఇతరుల ద్వారా ఆ పనిని చేశారు. భగవాన్కి అనేక మంది భక్తులున్నారు. వారు నేను లేదా అహం యొక్క సత్యాన్ని వ్యాప్తి చెందించి భగవాన్ అరుణాచలుని యొక్క పుత్రుడేననే నిజాన్ని నిర్ధారించారు. కఠోపనిషత్ చెప్పిన విధంగా ఎవరినైతే ఆత్మ ఎన్నుకుంటుందో అతని చేత ఆత్మ పొందబడుతుంది. అతనికి ఆత్మ తన నిజస్వరూపమును ఎరుకపరుస్తుంది. ఆత్మ ఒక వ్యక్తిని ఎంపిక చేసుకొని అతనికి తన స్వరూపమును అతని లోపలే విశదపరుస్తుంది. కావ్యకంఠ గణపతి ముని, సూరి నాగమ్మ, ఆర్థర్ ఆస్బోర్న్ బాల్యము నుండియే ఎంపిక చేయబడ్డారు. ఆత్మ ఎంపిక చేసుకొని తనను తాను అతనిలో విశదపరచుకున్న మరొక వ్యక్తి HWL పూంజా, అంటే పాపాజీగా పేరు పొందిన ఆయన 8 సంవత్సరముల చిరు ప్రాయంలోనే ఆత్మానుభూతిని పొందారు. ఆ విషయాన్ని గూర్చి పాపాజీ ఇచ్చిన వివరణను ఆయన మాటల్లోనే పొందుపరుస్తాను. ఒకనాటి సాయంత్రము నేను నా తల్లిగారితోనూ మరికొందరు బంధువులతోనూ కలిసి కూర్చొని ఉన్నా. అకస్మాత్తుగా నాకొక అనుభవం కలిగింది. అది నాలో అత్యంత ఆనందాన్ని, శాంతిని నింపింది. నా కన్నులు మూతబడ్డాయి. నా శరీరము చలనం లేకుండా ఉంది. బాహ్యంలో నా చుట్టూ జరిగేదంతా నాకు తెలుస్తూనే ఉంది. శబ్దములు వినిపిస్తూనే ఉన్నాయి. నా చుట్టూ ఉన్న జనులు నన్ను మామూలు స్థితికి తీసుకురావడానికి ప్రయత్నాలు చేశారు.
అది ఎటువంటి పారవస్యాన్ని కలిగించే అనుభవం అంటే, నేను ఆ ఆనంద తన్మయత్వంలో 2 దినాలు పాటు ఉండిపోయాను. నా చుట్టూ ఉన్న పరిసరాలను గుర్చిన స్పృహ నాకు ఉంది, కానీ నేను వెల్లడి చేసే శక్తి లేకుండా ఉన్నా. నా అంతరంగంలో సంపూర్ణమైన ఆనందం నిండి ఉంది. పాపాజీ తల్లిగారు కుమారుని యొక్క స్థితిని గుర్తించారు. ఆయనకు సాయపడాలని అనుకున్నారు. ఆయన ఆనంద పారవస్యం నుండి బయటకు వచ్చిన పిదప ఆయనకు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చిత్రపటాన్ని ఇచ్చారు. ఆయన ఆ కృష్ణ పరమాత్మ చిత్రంతో ప్రేమతో పడిపోయారు. ఆయన తల్లిగారు శ్రీకృష్ణుని పూజించమని చెప్పగా త్వరలోనే ఆయన ఒక భక్తునిగా మారిపోయారు. ఆయన భక్తి ఎంత తీవ్రంగా ఉండేదంటే, ఆయనకు శ్రీకృష్ణుని దర్శనం లభిస్తూ ఉండేది. ఆయన తరచుగా శ్రీకృష్ణునితో ఆడుకుంటున్నట్లు భావిస్తూ ఉండేవారు. పాపాజీ కోరినప్పుడల్లా ఆ పటంలో ఉన్న విధంగానే శ్రీకృష్ణుడు దర్శనమిస్తుండేవారు. ఆయన ఆటలు ఆడటం కుటుంబంలోని వారు చూస్తుండేవారు, కానీ ఆయన ఎవరితో ఆడుతున్నారో వారిని ఎన్నడూ చూడలేకపోయేవారు. పాఠశాల యందు బుద్ధుని చిత్రపటము ఆయన్ను ఆకర్షించింది. అది ఆత్మసాక్షాత్కారం పొందిన పిమ్మట బుద్ధుడు చిక్కి శల్యావస్థలో ఉన్నప్పటి చిత్రం. పాపాజీ బుద్ధుని జీవితాన్ని గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఆయన కౌమార అవస్థలో ఉండగా ఆయనకు ఆధ్యాత్మిక అనుభవాలు కలుగుతూ ఉండేవి. ఎందుకంటే ఆత్మ ఎవరిని ఎంపిక చేసుకుంటుందో వారికి ఎప్పుడు ఏది ఇవ్వాలో దానికి తెలుసు కాబట్టి. ఆయనకు దేవతల దర్శనాలు కలిగి ఆయనను తన్మయత్వంలో పడవేశాయి. కానీ ఎల్లప్పుడూ ఆయన తాను 8 సంవత్సరముల ప్రాయంలో పొందిన ప్రశాంతతను, ప్రగాఢ శాంతిని గాఢంగా వాంఛిస్తూ ఉండేవారు. అప్పటి హిందూ గృహాల్లో ఉండే సాంప్రదాయం ప్రకారం ఆయన తల్లిదండ్రులు ఆయనకు 16 ఏళ్ల ప్రాయంలోనే వివాహం జరిపించారు. వివాహం కావటంతోటే కుటుంబ బాధ్యత నెత్తిన పడింది. ధన సంపాదన ప్రారంభించమని తండ్రి కోరిన కోరికపై పాపాజీ మిలిటరీ అకాడమీలో అధికారిగా శిక్షణ పొందుటకు చేరారు. కానీ చాలాసార్లు కృష్ణుని భక్తి వ్యామోహంలో పడి ఆయన్ను పూజించాలి, ఆయనతో ఆటలాడుకోవాలి అనే వ్యామోహంతో చదువుపై ఏకాగ్రత కోల్పోయేవారు. పాపాజీ ఈ క్షణికానందంతో తృప్తి చెందక భగవంతునిలో శాశ్వతంగా ఐక్యమైపోవాలని, శాశ్వతంగా ఆనందంలో మునిగి ఉండాలని కోరేవారు. దైవంతో శాశ్వతంగా ఉండిపోవాలనే కోరిక తీవ్రతరమై ఆయన తన భార్యను తన తండ్రి ఇంట వదిలి దైవంతో శాశ్వత అనుసంధానం కలిగించగలవారి కొరకు వెతుక్కుంటూ వెళ్లారు. ఆయన భారతదేశం మొత్తం పర్యటించి సాధువులను, ఆశ్రమవాసులైన స్వాములను కలుసుకున్నారు. ఆయన ఎల్లప్పుడూ అడిగే ప్రశ్న, మీరు దైవాన్ని దర్శించారా? మీరు నాకు దైవాన్ని చూపించగలరా? ఆయన పొందిన సమాధానాలు ఆయన భ్రాంతిని తొలగించాయి. విశ్వాసాన్ని కోల్పోయి ఆయన ఇంటికి తిరిగి వచ్చారు. కానీ ఆయనలోని అగ్ని ఇంకా చల్లారలేదు. ఆయన తన గృహానికి వచ్చిన సాధువులకు భోజనం పెట్టి వారిని ప్రశ్నలు అడుగుతూ ఉండేవారు. ఒకరోజు ఒక సాధువు వారి తలుపు తట్టారు. పాపాజీ ఆ సాధువును సాదరంగా ఆహ్వానించి చక్కటి భోజనం పెట్టారు. తాను సాధారణంగా అడిగే ప్రశ్ననే ఆయనను అడగ్గా ఆయన నవ్వుతూ, మీరు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వగల స్వామిని మీకు నేను చూపించగలను అని బదులిచ్చారు. పాపాజీ వెంటనే ఆయన ఎక్కడున్నారు, ఆయన పేరేమిటి అని ప్రశ్నించారు. ఆయన పేరు రమణ మహర్షి. ఆయన అరుణాచలంలో రమణాశ్రమం అనే పేరు కలిగిన ఆశ్రమంలో ఉంటారు అని చెప్పారు. ఆ సాధువు రమణాశ్రమానికి ఎలా చేరుకోవాలి అనే వివరాలను ఆయనకు తెలిపారు. ఎట్టకేలకు దైవాన్ని చేరుకునే మార్గం చూపగల స్వామిని కలుసుకోబోతున్నానని పాపాజీ ఆనందం పట్టలేకపోయారు. ఆ సమయంలో పాపాజీ పేదరికంలో ఉండేవారు. ఒకరోజు దినపత్రికలను పరిశీలిస్తుండగా చెన్నైలోని ఒక మిలిటరీ క్యాంటీన్లో మేనేజర్ ఉద్యోగాన్ని గురించిన ప్రకటన ఆయన చూశారు. పాపాజీ ఆ ఉద్యోగానికి చక్కగా సరిపోయే వ్యక్తి. ఆ ఇంటర్వ్యూకు పాపాజీ హాజరు కాగా, మీరు వెంటనే ఉద్యోగంలో చేరవలసిన అవసరం లేదు, మీ ప్రయాణ ఖర్చులను ఇప్పుడు చెల్లిస్తాము, 1 నెల తర్వాతే మీరు ఉద్యోగంలో చేరవచ్చును అన్నారు. చూడండి, ఆత్మ తాను ఎంపిక చేసుకున్న వారికి మార్గాన్ని ఎలా సుగమం చేస్తుందో. 1944లో చెన్నై చేరుకునే నాటికి పాపాజీకి 34 సంవత్సరాల వయస్సు. తనను దహించి వేస్తున్న ప్రశ్నలకు సమాధానాలను ఇచ్చి తనకు దైవమును చూపగల స్వామిని చూడాలనే ఆతృతతో, ఉత్సాహంతో ఉన్నారాయన. రమణాశ్రమంలో తన సామాన్ను విశ్రాంతి గదిలో వదిలి స్వామి కూర్చుని ఉన్న పాత హాలుకు వెళ్లారాయన.
ఆయన కిటికీ గుండా తొంగి చూశారు. అక్కడ చూసిన దృశ్యంతో ఆయన ఎంతో నిరుత్సాహాన్ని, ఆగ్రహాన్ని పొందారు. ఆయన తనలో తాను ఈ విధంగా అనుకున్నారు: పంజాబ్కు వచ్చిన సాధువే ఇక్కడ కూర్చుని ఉన్నారు. తన స్వంత పేరును, చిరునామాను ఇచ్చి ఇప్పుడు ఇక్కడ సోఫా మీద కూర్చుని ఉన్నారు. ఆయన ఒక మోసగాడు. నేను ఇక్కడ ఒక నిమిషం కూడా ఉండను. ఆయన ఆగ్రహం ఆ విధంగా ఉంది. విసుగుతో పొగలు సెగలు కక్కుతూ విశ్రాంతి గదికి వెళ్ళి పాపాజీ హడావిడిగా తన మోటా మెల్ల తీసుకుని వెళ్ళిపోబోయారు. కానీ ప్రేమ్జీ దొరాబ్జీ అనే ఒక పాత భక్తుడు ఆయనతో, మీరు 1 గంట కూడా ఇక్కడ గడపలేదు, అంత దూరం నుండి వచ్చి ఎందుకంత హడావిడిగా వెనుకకు వెళ్ళిపోవాలనుకుంటున్నారు అన్నారు. పాపాజీ తాను చూసినదంతా చెప్పి, ఈ స్వామి మోసగాడు, తన స్వంత పేరును, అడ్రస్ను చెప్పి, అతడు నీకు దేవుణ్ణి చూపిస్తానని చెప్పాడు. అతడు మోసగాడని నాకు తెలుసు, అతని సంగతి నాకు తెలుసు అన్నారు. ప్రేమ్జీ కలత చెందిన స్వరంతో అక్కడేదో పొరపాటు జరిగింది. భగవాన్ గత 48 ఏళ్లుగా అరుణాచలాన్ని వీడి ఎక్కడికి వెళ్ళలేదు అన్నారు. పాపాజీ ఆగ్రహం చల్లారలేదు. కానీ ప్రేమ్జీ ఆయన్ను మధ్యాహ్న భోజనాన్ని, భగవాన్ ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరారు. మధ్యాహ్న భోజనం తర్వాత భగవాన్ పాత హాలులో విశ్రాంతి తీసుకునేవారు. 12 గంటలు 2 గంటల మధ్య కాలంలో భగవాన్ విశ్రాంతికి భంగం కలిగించవద్దని నిర్వాహకులు సందర్శకులకు చెప్తుండేవారు. పాపాజీ మహర్షిని అనుసరించుటకు ప్రయత్నించారు. కానీ కృష్ణస్వామి అనే పరిచారకుడు ఆయన్ను నిలిపివేశారు. అప్పటికే హాల్లోనికి ప్రవేశించిన భగవాన్ ఆయన్ను లోనికి రానివ్వమని కృష్ణస్వామికి చెప్పారు. తర్వాత ఏం జరిగిందో పాపాజీ ఇలా వివరిస్తున్నారు: నేను ఆ స్వామిని శత్రుత్వ భావంతో, కోపంతో సమీపించాను. మీరే కదా పంజాబ్లో మా ఇంటికి వచ్చి నన్ను చూడడానికి వచ్చింది అని ప్రశ్నించారు. మహర్షి మౌనంగా ఉన్నారు. నేను మరలా రెట్టించాను, మీరు మా ఇంటికి వచ్చి నన్ను ఇక్కడకు రమ్మని చెప్పలేదా అని. దీనికి కూడా మహర్షి బదులివ్వలేదు. ఆయన సమాధానం ఇచ్చుటకు ఏమాత్రం ఇష్టపడకపోవుటచే నేను అక్కడకు వెళ్ళిన ముఖ్య కారణం వైపు మరలాను. నేను ఏ ప్రశ్నలను అడుగుటకు అక్కడకు వచ్చానో ఆ ప్రశ్నలు ఆయన్ను అడిగేశాను. మీరు దేవుణ్ణి చూసారా? చూచినట్లయితే నాకు దేవుణ్ణి చూచుటకు మీరు సాయపడతారా? ఆ జవాబు కొరకు ఎటువంటి మూల్యాన్నైనా చెల్లించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నా ప్రాణాలనైనా సరే. కానీ ఈ బేరంలో మీరు చేయవలసింది ఏంటంటే, మీరు నాకు దేవుడిని చూపించి తీరాలి. స్వామి ఇలా బదిలిచ్చారు: లేదు, నేను మీకు దేవుణ్ణి చూపించలేను. మీరు దేవుణ్ణి చూచుటకు సాయపడలేను. ఎందుకంటే దేవుడు చూడబడే వస్తువు కాదు కనుక దేవుడే కర్త, ఆయనే ద్రష్ట అంటే చూచేవాడు. చూడబడే వస్తువుల గురించి పట్టించుకోవద్దు, చూచేవారెవరో తెలుసుకోండి. అప్పుడు ఆయన ఇంకా ఇలా అన్నారు: మీరొక్కరే దైవం, తర్వాత ఆయన దైవమును చూడవలననే గాఢమైన కోరిక గల నేను ఎవరో తెలుసుకోనమని చెప్పారు. మాట్లాడటం ముగించిన తర్వాత ఆయన నా కన్నుల్లోకి ఎంత లోతుగా చూశారంటే నా దేహం యావత్తు కంపించిపోసాగింది. నా శరీరంలోని ప్రతి అంగుళంలో నుండి వణుకు బయలుదేరింది. నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఆ తీవ్రత అలా ఉంది. నన్ను నమ్మండి, నాకు ఆధ్యాత్మిక హృదయం యొక్క ఎరుక కలిగింది. నేను చెప్పేది భౌతికమైన హృదయం గురించి కాదు, ఈ ఉనికి కలిగిన దానికంతటికీ జన్మస్థానం, ఆధారం కూడా అయి ఉన్న హృదయం గురించి. ఏమైనప్పటికీ ఈ అనుభవం కూడా పాపాజీలో దీర్ఘకాలం పాటు విశ్వాసాన్ని నిలిపి ఉంచలేకపోయింది. ఈ ఆధ్యాత్మిక అనుభవం పొందిన తర్వాత కూడా ఆయన దేవుని భౌతికంగా చూడాలనే కోరికతోనే ఉన్నారు. ఆయన స్వంత మాటల్లోనే చెప్పాలంటే, నేను మధువుగా ఉండదలుచుకోలేదు, నేను మధువును రుచి చూడదలిచాను. కావున ఆయన రమణాశ్రమాన్ని వీడి గిరికి ఆవల ఉన్న ఆది అన్నామలైకి వెళ్ళారు. తాను చెన్నైలో ఉద్యోగం చేరినంత వరకు అక్కడ ఆయన కృష్ణ పరమాత్మతో ఆట్లాడారు. వయస్సులో పెద్దవారు కనుక మహర్షి వద్ద మర్యాదపూర్వకంగా సెలవు తీసుకుందామని ఆయన రమణాశ్రమానికి వెళ్ళారు. గురు శిష్యుల అనుబంధంలోని చక్కదనం చూడండి. పాపాజీ భగవాన్ ఎదుటకు వెళ్ళినప్పుడు, మీరెక్కడికి వెళ్ళారు, మీరు ఎక్కడ బస చేశారు అని అడిగారు భగవాన్ సాధారణంగా ఇటువంటి ప్రశ్నలను అడగరు. గిరికి ఆవల వైపున అని పాపాజీ బదిలిచ్చారు. మీరక్కడేం చేస్తున్నారు అన్నారు భగవాన్. నేను నా దైవమైన కృష్ణునితో ఆట్లాడుతున్నాను అన్నారు.
పాపాజీ తాను మాట్లాడుతున్న వ్యక్తికి తనకు కలిగినటువంటి గొప్ప అనుభవాలు ఎప్పుడూ కలిగి ఉండవనే అభిప్రాయంతో ధైర్యంగా గర్వంతోనూ తన ఆధిక్యతను వెల్లడి చేసే ధోరణిలో బదులిచ్చారు పాపాజీ. అలాగా అన్నారు భగవాన్ ఆసక్తితోనూ ఆశ్చర్యంతోనూ. చాలా బాగుంది. ఇప్పుడు కూడా మీరు ఆయన చూస్తున్నారా అని ప్రశ్నించారు. భగవాన్ లేదండి, నేను చూడటం లేదు. నాకు దర్శనములు కలిగినప్పుడు మాత్రమే ఆయన్ను చూస్తాను అన్నారు. అప్పటికి కూడా పాపాజీ తన ఆధిక్యత పట్ల ఆనందంతో ఉన్నారు. ఎందుకంటే మహర్షికి తనకు కలిగినటువంటి దర్శనములు ఎన్నడూ లభించి ఉండవు అనే నిశ్చయంతో. అయితే కృష్ణుడు వచ్చి మీతో ఆట్లాడి తర్వాత అంతర్ధానమవుతారన్నమాట. అప్పుడు గంభీరమైన వాక్యం వెలువడింది. ప్రత్యక్షం అవుతూ అంతర్ధానమవుతూ ఉండే దేవుని వల్ల ప్రయోజనమేమిటి? ఆయన నిజమైన దైవమే అయితే ఆయన అన్ని వేళలా మీతోనే ఉండాలి. ఈ వాక్యం వెనుక ఉన్న గాంభీర్యం కూడా పాపాజీని ఒప్పించలేకపోయింది. ఆయన చెన్నై వెళ్ళి ఉద్యోగంలో చేరారు. ఆయన అప్పటికీ బాహ్యంలో కనిపించే దైవం పట్ల ఆకర్షితులై తన కృష్ణునితో ఆటలాడుతూనే ఉన్నారు. ఆయన పని ముగించుకొని ఇంటికి రాగానే ఒంటరిగా కూర్చొని కృష్ణనామాన్ని 25,000 సార్లు జపించేవారు. ఆయన తర్వాత దాన్ని రెట్టింపు చేశారు. ఒకరోజు ఉదయాన్నే ఎవరో తలుపు తట్టారు. శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు ప్రత్యక్షమై దర్శనమిచ్చారు. కొద్దిసేపటికే వారు అంతర్ధానమైపోయారు. తర్వాత తాను అంతకుముందు చేసినట్లుగా ఏకాగ్రతతో జపం చేయలేకపోతున్నట్లు ఆయన కనుగొన్నారు. తాను అంతకుముందు పారాయణ చేసే గ్రంథాలను కూడా ఆయన చదవలేకపోయారు. ఎందుకంటే ఆయన మనసు ఏ ఆలోచన లేక నిశ్చలంగా ఉండటంచే ఆ నిశ్చల మానసిక స్థితి ఆయనకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ తర్వాత ఆయన పూజ గదిలో రమణులు నవ్వుతూ కనిపించారు. అప్పుడు ఆయనకు గుర్తుకు వచ్చింది మహర్షి సన్నిధిలో ఇటువంటి ప్రశాంతతనే తాను అనుభవించినట్లు. ఆయన తనలో తాను అనుకున్నారు, నేను వెళ్ళి ఆయన్ని అడుగుతాను నాకు ఏం జరిగింది అని. నేను ఇదివరకు చేసే మతపరమైన సాధనలేమీ ఇప్పుడు చేయలేకపోతున్నా. ఆయన అరుణాచలానికి వెళ్ళారు. మళ్ళీ అదే విధంగా జరిగింది. మధ్యాహ్న భోజనమైన పిదప ఆయన మహర్షిని కలవాలనుకున్నారు. కృష్ణస్వామి ఆయన్ను మరలా నిలిపేశారు. మరలా భగవాన్ను ఆయన్ను లోనికి రానివ్వమని చెప్పారు. ఆయన భగవాన్ ముందు కూర్చున్నప్పుడు ఈ విధంగా జరిగింది. నేను భగవాన్ ఎదురుగా కూర్చుని నా జీవిత కథను చెప్పసాగాను. గత 25 సంవత్సరాలుగా నేను సాధన చేస్తున్నా. నేను కృష్ణనామాన్ని రోజుకు 50,000 సార్లు వరకు జపించాను. నేను చాలా ఆధ్యాత్మిక గ్రంథాలను కూడా చదువుతున్నాను. శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు నాకు వారి దర్శన భాగ్యాన్ని ప్రసాదించిన తర్వాత నేను నా సాధనను కొనసాగించలేకపోతున్నా. నేను ధ్యానము చేయలేకపోతున్నా. నేను గ్రంథాలు కూడా చదవలేకపోతున్నా. నేను అంతరంగం లోతులలో ప్రశాంతతను అనుభవిస్తున్నాను. ఏమైనప్పటికీ దేవుని వెతకాలనే కోరిక లేకుండా పోయింది. దైవ చింతనలో లగ్నమై ఉండుటకు నా మనసు అంగీకరించటం లేదు. నాకేం జరిగింది, నేనేం చేయాలి అని నేను మహర్షిని అడిగాను. మహర్షి నా వైపు చూసి మీరు చెన్నై నుండి ఇక్కడికి ఎలా వచ్చారు అని అడిగారు. ఆ ప్రశ్న ఎందుకు అడగవలసి వచ్చిందో నాకు అర్థం కాలేదు. అయినా మర్యాదగా రైల్లో అని బదిలిచ్చా. మీరు తిరువన్నామలై స్టేషన్కు వచ్చినప్పుడు ఏం జరిగింది అని ఆయన అడిగారు. నేను రైలు నుండి దిగగానే టికెట్ ఇచ్చేసి ఆశ్రమమునకు తీసుకొని వెళ్ళుటకై ఒక ఎద్దుల బండిని మాట్లాడుకున్నాను. మీరు ఆశ్రమాన్ని చేరుకొని బండివానికి పైకం ఇచ్చిన తర్వాత ఏం జరిగింది అని అడిగారు మహర్షి. అతడు తిరిగి టౌన్కి వెళ్ళిపోయి ఉంటాడు అని నేను బదిలిచ్చాను. ఈ ప్రశ్నలన్నీ ఎటువైపుకు తీసుకుని వెళ్తున్నాయో అనే సంభ్రమంతో ఆ రైలు మిమ్మల్ని మీ గమ్యాన్ని చేర్చింది. మీరు ఆ రైలు నుండి క్రిందికి దిగేశారు. ఎందుకంటే ఆ రైలుతో మీకు ఇక పని లేదు కనుక. ఎద్దుల బండి విషయంలో కూడా ఆ విధంగానే జరిగింది. అది మిమ్మల్ని ఆశ్రమం వద్దకు చేర్చగానే దాని నుండి మీరు దిగేశారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కనుక మీకు రైలుతోనో బండితోనో పని లేదు. అవి మిమ్మల్ని ఇక్కడకు చేర్చడానికి సాధనాలుగా ఉపయోగపడ్డాయి. అదేవిధంగా మీ సాధన, ధ్యానము, జపము విషయంలోనూ జరిగింది. మీకు ఇక వాటితో అవసరం లేదు. మీరు వాటిని వదిలివేయలేదు. వాటంతట అవే వీడి వెళ్ళాయి. ఎందుకంటే వాటి కార్యాన్ని అవి నెరవేర్చటము పూర్తయింది కాబట్టి మీరు ఇక్కడికి చేరుకున్నారు.
ఆయన నా వైపు శ్రద్ధగా చూశారు. నా శరీరము మొత్తం, మనస్సు కూడా కడగబడి పరిశుభ్రం గావించబడినట్లు నాకు అనిపించింది. ఆయన నా హృదయంలోనికి నిశితంగా చూస్తున్నట్లు అనిపించింది. సమ్మోహనపరిచే ఆయన యొక్క దృష్టితో నా శరీరంలోని ప్రతి అణువు శుద్ధి చేయబడినట్లు అనిపించింది. శరీరంలో ఏదో మార్పు సంభవించింది. పాత శరీరంలోని ప్రతి అణువు నశించిపోయి దాని స్థానంలో నూతన శరీరం సృష్టించబడింది. నాతో మాట్లాడిన ఆ వ్యక్తే నిజానికి నేనేదై ఉన్నానో అదేనని, నేను ఎల్లప్పుడూ ఏదిగా ఉన్నానో అదేనని అప్పుడు నేను అర్థం చేసుకున్నా. నాకు నా స్వస్వరూపం యొక్క ఎరుక కలుగగానే ఆ గుర్తింపు యొక్క ప్రభావం వెంటనే తెలిసింది. గుర్తింపు అనే మాటను నేను ఉద్దేశపూర్వకంగానే వాడాను. ఎందుకంటే ఆ అనుభవం నాకు విశదపడగానే 8 సంవత్సరాల ప్రాయంలో లాహోర్లో నేను పొందిన అనుభవం వంటిదే ఇది అని నాకు తెలిసింది. అది అప్పుడు కాకతాళీయంగా జరిగి ఉండవచ్చు. మహర్షి చేత పంపబడిన మౌన తరంగాలు నన్ను తిరిగి అదే స్థితిలో నిలిపాయి. కానీ ఈసారి ఆ స్థితిలో శాశ్వతంగా నిలిచిపోవడం జరిగింది. తిరిగి ఆ పూర్వపు బాల్య స్థితిలోనికి వెళ్ళవలననే కోరికతో దైవమును బాహ్యంలో దర్శించాలని కోరుకున్న ఆ నేను, మహర్షి నాకు విశదపరిచిన ఆత్మ యొక్క ప్రత్యక్ష జ్ఞానము, ప్రత్యక్ష అనుభవంతో అంతరించిపోయింది. ఆ స్పష్టమైన అనుభవాన్ని నేను వర్ణించలేను. ఎందుకంటే ఆ విషయంపై వ్రాయబడిన గ్రంథాలన్నీ కూడా ఆ అనుభవాన్ని మాటలు వర్ణింపజాలవని పేర్కొన్న విషయం నిజమే. అసలైన ఆ అనుభవం వర్ణనకు అతీతమైంది. దాని ఉపరితల విషయాలను గురించి మాత్రమే నేను మాట్లాడగలను. నా శరీరంలోని ప్రతి జీవకణము, ప్రతి అణువు కూడా వాటికి ఆధారభూతమైనట్టి చైతన్యం యొక్క ప్రత్యక్ష జ్ఞానము, అనుభవము లభించుటచే ఒక్కసారిగా జాగృతమైనాయి. నా ఆధ్యాత్మిక అన్వేషణ ముగిసిందని నాకు తెలిసింది. ఏమైనప్పటికీ ఆ జ్ఞానం యొక్క మూలము ఎల్లప్పుడూ వర్ణనకు అతీతంగానే ఉంటుంది. ఇదే పాపాజీ యొక్క నిజమైన అంతిమమైన సాక్షాత్కారం. ఆ అనుభవం సంభవించినప్పుడు దైవం యొక్క దర్శనమును లక్ష్య పెట్టవద్దని, ఆ దేవుని చూడవలననుకునే వాని స్వభావాన్ని, వాని మూలమును గురించి అన్వేషించమని మహర్షి పాపాజీకి సలహా ఇచ్చారు. బాహ్యంలో దైవమును దర్శించాలనే కోరిక దానికదే తొలగిపోయింది. మిగిలిన భాగము రేపు చెప్పుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః.